ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనలో ఉన్న ధైర్యాన్ని, దేవుని మీద ఉన్న మన నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదని. నీవు నిలకడగా విశ్వాసంలో నిలబడి ఉన్నప్పుడు దేవుడు నీ సహనానికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధం చేశాడు. ఎదురు దెబ్బలు ఉన్నట్టు అనిపించినా, ఆలస్యంగా జరిగినట్టు అనిపించినా, దేవుడు మన ధైర్యాన్ని వృధా చేయడు. విశ్వాసంతో నిలిచి మన అడుగులు ఆయనను ఘనతకు తీసుకువెళ్తాడు. నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో, దానికి నేను గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తానని ప్రభు చెబుతున్నాడు. కష్ట సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనమైన పరిస్థితుల్లో ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. మనం ఎంత ధైర్యంగా ఉంటే విశ్వాసంలో శ్రమలు, శోధనలు, సమస్యలు కలుగుతున్నప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ధైర్యాన్ని కలిగి ఉంటాము. దానిని బట్టి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. మన పరిస్థితులు చూసి అధైర్యపడిపోయి, గుండె జారిపోయినట్టు కాకుండా, గుండె బలహీనమైనట్టు కాకుండా ధైర్యంగా ఉన్నాం. వాక్యం మీద ఆధారపడదాం. దేవుడు ఇవ్వబోతున్న ప్రతిఫలాలను అనుభవించి ఆశీర్వాదం పొందుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకలో ఫలించునుగా. ఆమేన్. కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ నామాన్ని పొందినారు. రాత్రంతా కాచారు. మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఆయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ధైర్యం విడిచిపెట్టమాకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఇస్తాను. మా జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు, కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు పరిస్థితులు మాలో ధైర్యాన్ని లేకుండా చేస్తాను. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు కాబట్టి తండ్రి, మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మేము ముందుకు వెళ్ళే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. మమ్మల్ని ధైర్యపరచమని, బలపరచమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ దినపు అనేకమైనటువంటి పనులు, భారము, పరిస్థితులు కలిగి ఉన్నాం. వాటన్నిటికీ మీ తోడు, మీ కృప దయచేయమని కోరుకుంటున్నాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వాతావరణాన్ని స్వాధీనపరచుకుని, కష్టంతో, కన్నీళ్లతో, బాధలతో, అధైర్యంతో ఉన్నవాడిని ధైర్యపరచండి. ఈ దినదీవులతో నింపి మీ కృపలో నడిపించమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.